పర్సన్ తన హోటల్కి పెట్టిన పేరేంటి అంటే 2 గుడ్లతో రుచికరమైన భోజనం అని చెప్పేసి. ఇంకా తను దాంట్లో 10 వంటలు మాత్రమే పెట్టేవాడు పొద్దున్న నుండి సాయంత్రం వరకు. ఆ 10 వంటలతోనే తను రోజుకొచ్చి 10,000 వరకు సంపాదించేవాడు. తను వాడిన బిజినెస్ ట్రిక్ ఏంటో ఈ 10 వంటలు డిస్కస్ చేసిన తర్వాత లాస్ట్లో అయితే చెప్తాను నీకు. ఫస్ట్ తను పెట్టిన వంటలలో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటి అంటే ఎగ్ ఆమ్లెట్ అనమాట. ఎగ్ ఆమ్లెట్ అంటే అందరికీ తెలుసు. పచ్చిమిర్చి, ఉల్లిపాయ, అలాగే 2 ఎగ్స్ని బ్రేక్ చేసి మిక్స్ చేసి దాన్ని ఒక దోశలాగా వేసేవాడు. ఎగ్ ఆమ్లెట్ రెడీ అనమాట. దాన్ని పక్కన పెట్టేసేవాడు. దాన్ని 80 రూపాయలకి అయితే తను అమ్మేవాడు అనమాట. ఇంకా ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఎగ్ బుర్జీ అనమాట. ఎగ్ బుర్జీలో ఏంటి, టమాటోస్, ఆనియన్స్, పచ్చిమిర్చి ఆయిల్లో వేసి కొంచెం ఫ్రై లాగా చేసి దాంట్లో 2 ఎగ్స్ని అయితే బ్రేక్ చేసి దాంట్లో వేసేవాడు, వేసి తిప్పేవాడు. అదే ఎగ్ బుర్జీ. ఇంకా దాన్ని కూడా పక్కన పెట్టేసేవాడు. దాన్ని కూడా 80 రూపాయలకి అయితే అమ్మేవాడు అనమాట. ఇంకా థర్డ్ వన్ వచ్చేసి ఎగ్ దోశ అనమాట. ఈ ఎగ్ దోశని కూడా ఎట్లా నార్మల్ ప్లెయిన్ దోశ లాగా వేసి ఆ ప్లెయిన్ దోశ మీద ఆమ్లెట్ లాగా కొంచెం స్ప్రెడ్ చేసేవాడు అనమాట. స్ప్రెడ్ చేసి కొంచెం కారం, ఉప్పు వేసేవాడు. దాన్ని పక్కన పెట్టేవాడు. దాన్ని 100 రూపాయలకి అమ్మేవాడు అనమాట. సో పొద్దున్న బ్రేక్ఫాస్ట్కి ఈ 3 వంటలు పెట్టి అంత రేటుకి అమ్మేవాడు. ఎక్కువ మంది వచ్చి తినేవాళ్ళు. ఇంకా నెక్స్ట్ ఏంటి, ఆఫ్టర్నూన్ లంచ్కి, డిన్నర్కి సేమ్ 3 రెసిపీస్ అంటే 3 డిషెస్ చేసేవాడు. ఆ 3 డిషెస్ ఏంటి అంటే ఎగ్ కర్రీ ఫస్ట్. ఆ ఎగ్ కర్రీ ఏంటి, నార్మల్గా స్పైసీ గ్రేవీలో 2 ఎగ్స్ని బ్రేక్ చేసి దాంట్లో వేసి కలిపి ఒక కర్రీ లాగా చేసి పక్కన పెట్టేసేవాడు. దాన్ని 120 రూపీస్కి అమ్మేవాడు. ఇంకోటి ఏంటి, ఎగ్ ఫ్రైడ్ రైస్ అనమాట. ఎగ్ ఫ్రైడ్ రైస్ ఏముంది, నార్మల్గా ఫ్రై చేసిన ఎగ్ గ్రేవీలో కాస్త రైస్ వేసి కొంచెం మసాలా వేసి యాడ్ చేసి పక్కన పెట్టేసేవాడు. దాన్ని కూడా 120 రూపీస్కి అమ్మేసేవాడు. తర్వాత ఏంటి, ఎగ్ పలావ్ అనమాట. ఎగ్ పలావ్ ఏంటి, రైస్కి మసాలా యాడ్ చేసి కొంచెం దాంట్లో అయితే ఎగ్స్ని వేసి పక్కన పెట్టేసేవాడు. అది ఎగ్ పలావ్. అది కూడా 120 రూపీస్కి అమ్మేసేవాడు. ఈ 3 డిషెస్ని ఈ 3 వంటల్ని మధ్యాహ్నం పెట్టేవాడు, సాయంత్రం కూడా పెట్టేవాడు. తర్వాత స్నాక్స్ విషయానికి వచ్చేస్తే సాయంత్రం పూట ఒక 3 రకాల స్నాక్స్ పెట్టేవాడు. ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి ఎగ్ రోల్ అనమాట. ఎగ్ రోల్ వినడానికి అర్థం కాకపోవచ్చు, కానీ దాంట్లో ఏముండదు. ఒక చపాతీ మీద ఆమ్లెట్ లాగా వేసేసి స్ప్రెడ్ చేసేసి దాని మీద కొంచెం ఉప్పు కారం చల్లుతాడు. ఇంకా దాన్ని పక్కన పెట్టేస్తాడు. దాన్ని 120-150 అలా అమ్మేస్తాడు అనమాట. తర్వాత ఏంటి, ఎగ్ శాండ్విచ్ అనమాట. వినడానికి ఇంగ్లీష్ పేరులా ఉంటుంది, కానీ దీంట్లో ఏమి ఉండదు. 2 బ్రెడ్ ముక్కలను తీసుకుంటాడు. దాని మధ్యలో ఎగ్ని పీసుల్లా కట్ చేసి దాని మధ్యలో వేసి కాస్త బటర్ యాడ్ చేసి చట్నీ అప్లై చేస్తాడు. దాన్నే ఎగ్ శాండ్విచ్ అంటారు. దాన్ని 150కి అమ్ముతాడు. ఇంకోటి మూడోది వచ్చేసి ఏంటి అంటే ఎగ్ పకోడా అనమాట. ఎగ్ పకోడా అంటే ఉడకబెట్టిన ఎగ్స్ ఉంటాయి చూసారా, ఆ ఉడకబెట్టిన ఎగ్స్ని పీసెస్ లాగా కట్ చేసి దాంట్లో బటర్లో కలిపి యాడ్ చేసి కొంచెం బాగా ఫ్రై చేస్తాడు. అది ఎగ్ పకోడా. దాన్ని పక్కన పెట్టేసి దాన్ని కూడా ఒక 100 రూపీస్కి అలా అమ్మేవాడు అనమాట. సో లాస్ట్గా ఒక డిజర్ట్ లాగా ఒక ఐటెం మాత్రం 3 పూట్ల పెట్టేసేవాడు. అదేంటి అంటే ఎగ్ పుడ్డింగ్ అనమాట. అది ఎలా చేస్తారు అంటే నార్మల్గా మిల్క్, షుగరు, పాలు, పంచదార, అలాగే బాయిల్డ్ ఎగ్ని పీసెస్ లాగా కట్ చేసి మిక్స్ చేసి పక్కన పెట్టేస్తాడు. దాన్నే ఇంకా ఎగ్ పుడ్డింగ్ అని చెప్పేసి 3 పూట్ల పెట్టేస్తాడు. 3 పూట్ల కూడా పెట్టేస్తాడు. ఇంకా ఇవి తను డైలీ పెట్టే డిషెస్ అయితే ఈ 10 వంటలతోనే ఈ 10 వంటలకి తగ్గట్టు ఒక ఛాయ్ యాడ్ చేస్తాడు 3 పూట్ల కదలే 2 పూట్ల యాడ్ చేస్తారు. ఆఫ్టర్నూన్ ఏమో కూల్ డ్రింక్స్ పెడతాడు. పొద్దున ఛాయ్, సాయంత్రం ఛాయ్. ఎక్కువ టీ తాగే వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఒక అలవాటులాగా ఉండిపోతుంది అది. సో దానికోసం అని చెప్పేసి 2 పూట్ల వచ్చేసి తాగుతారు కాబట్టి టీ ఒకటి యాడ్ చేస్తాడు. ఇంకా ఇది తన బిజినెస్ ట్రిక్ అనమాట. ఇలా తనేంటి తక్కువ వంటలు తక్కువ కాస్ట్తోనే చేస్తాడు, కానీ డబ్బులు మాత్రం దానికి డబల్ కాదు 3 సంపాదిస్తాడు అనమాట. రోజు 10,000 అంటే మాట్లాడి కూర్చొని చేసే దానికి. సో ఇలా అయితే సంపాదిస్తాడు. ఇది రియల్ టైం ఎగ్జాంపుల్. నేను చూసింది మీకు చెప్పడానికి నేను ఎంచుకున్నాను. సో ఈరోజు అయితే నేను చెప్పడం జరిగింది. వీడియోని కంప్లీట్గా చూడకుండా ఎవరు కూడా కమెంట్స్ అయితే చేయొద్దు. ఇదొక ప్లాన్, ఇదొక వే లాగా మీతో చెప్తున్నాను. ఇది మీరు మిగిలిన బిజినెస్ ట్రిక్స్ అంటే ఇదే మిమ్మల్ని ఏంటి ఈ హోటల్ పెట్టుకోండి, ఈ హోటల్ని పెట్టుకొని బిజినెస్ చేయండి అని అయితే నేను చెప్పట్లేదు. డిఫరెంట్ ఫీల్డ్స్లలో దీన్ని అయితే యూజ్ చేసి దీన్ని ఒక మోటివేషన్ లాగా తీసుకొని డిఫరెంట్ ఫీల్డ్లో మీకు నచ్చినట్లుగా దాన్ని యూజ్ చేసుకోండి అని మాత్రమే చెప్తున్నాను. సో నాకు డౌట్ వచ్చింది. బాగానే చెప్పావు, 10 డిషెస్ అని చెప్పావు, ఒక బిజినెస్ ప్లాన్ అని చెప్పావు. ఇప్పుడు ఆ 10 డిషెస్కి తగ్గిన ఇంగ్రీడియంట్స్ ఎక్కడ కొనుక్కోవాలి, ఆ డిషెస్ ఎక్కడ కొనుక్కోవాలి, అవి ఎక్కడ కొనుక్కోవాలి అని చెప్పేసి మీకు డౌట్ వచ్చే ఉంటుంది.
సో వీటన్నిటి కోసం కూడా మన డిషెస్ కానీ ఆయిల్ అలాంటి ఇంగ్రీడియంట్స్ కోసం కానీ మన డైలీ అయితే నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లలో. సో మన టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్లో జాయిన్ అయిపోయి మీకు నచ్చినవి కొనుక్కోండి. తక్కువ ధరలకు, అంటే 500 లోపు మాత్రమే, 200 లోపు అట్లా తక్కువ ధరలకే ఉన్నాయి. సో మీరైతే వెంటనే జాయిన్ అయిపోయి కొనేసుకోండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు మీతో అయితే నేను షేర్ చేసుకోవాలనుకుంది. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా, మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి. ఈ వీడియో పైన మీ ఒపీనియన్ అంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. ఈ వీడియోని ఎవరైతే కమెంట్ చేస్తారో అన్న వరకు కూడా రీచ్ అయ్యేలా మీరే చేయాలి. సో అందరూ కూడా లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దానివల్ల ఇంకొంతమందికి నేను చెప్పిన ప్లాన్ అనేది ఇంకొంతమందికి చేయడానికి అవకాశం ఉంది. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ సీయింగ్.